వినాయక చవితి పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ మరియు హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹199 మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 9 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి న్యూక్లియర్ క్లాక్. సో ఇప్పటివరకు లేనిది ఇప్పుడు మనం చూస్తున్నాము. సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ని ఎవరు తయారు చేశారు, ఇటీవల వార్తల్లోకి ఎందుకు వచ్చింది, దాని ప్రత్యేకత ఏంటి, ఈ 3 అంశాలు చూస్తే సరిపోతుంది. సో దీన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సమయాన్ని మరింత యాక్యురేట్గా చూపించే ప్రత్యేకతతో దీన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక మరింత ఖచ్చితత్వంతో సమయం, ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ చెందిన శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేసిన ఈ గడియారానికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో రీసెంట్గా ప్రచురితమైనయంట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని, టైంని మరింత యాక్యురేట్గా చెప్పే ప్రత్యేకతతో కూడిన ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. ఈ సెంటెన్స్లో గుర్తుంచుకోండి, సరిపోతుంది, ఎనఫ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాంతి చర్చలకు పుతిన్ పచ్చ జెండా. వాస్తవానికి చాలామంది అనుకునే ఉంటారు, రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి రష్యా పర్యటన, ఆ తర్వాత జస్ట్ రీసెంట్గా యుక్రెయిన్ పర్యటన, ఇవి చూశాక ఒక సగటు వ్యక్తి ఆలోచన ఏంటంటే అతి త్వరలో రష్యా యుక్రెయిన్ చర్చలు ఏమన్నా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని భావించవచ్చు. సో ఈరోజు అది వాస్తవ రూపంలోకి రాబోతోంది. పుతిన్ యాక్సెప్టెన్స్ అదేంటంటే, సో భారత్, చైనా, బ్రెజిల్ ఈ 3 దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే యుక్రెయిన్తో రష్యా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సుదీర్ఘంగా దాదాపు 2022 ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమైన ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభము లేదా ఈ వార్ పరిస్థితులకు ముగింపు వచ్చే సమయం ఆసన్నమైందేమో అని చెప్పేసి మనం భావించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో మనం ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ప్రాంతాల గురించి చూసాము. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ అని చెప్పేసి, స్నేక్ ఐలాండ్ అని, నల్ల సముద్రం అని చాలా, అండ్ కొన్ని అంతర్జాతీయ కూటములు తీసుకుంటే నాటో గురించి కానివ్వండి, ఇటువంటి చాలా మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ శాంతి చర్చలకు పుతిన్ పచ్చ జెండా. సో భారత్ సహా 3 దేశాలు మధ్యవర్తిత్వం చేయగలవని వెల్లడి. సో యుక్రెయిన్తో 2 ఏళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుక్రెయిన్ సంక్షోభం తాము భారత్ సహా చైనా, బ్రెజిల్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అనుకుంటున్నాం. గుర్తుంచుకోండి. సో ఈ పరిస్థితిలో వాళ్ళ మధ్యవర్తిత్వంతో ఇప్పుడు ఈ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియా సైజులో దుస్తులు మనం ఇప్పటివరకు యూకే సైజ్, యూఎస్ సైజ్ అని చూస్తాం. ఇక భారత్ సైజ్ లేదా ఇండియా సైజ్, మనం వేసుకునే దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ దుస్తులకి సంబంధించిన సైజు మనము సైజెస్ ఏవైతే ఉంటాయి, మన షర్ట్ సైజు కానీ ప్యాంట్ సైజు కానీ ఉంటాయి కదా, అవి లేదా చెప్పులు కూడా, ఫుట్వేర్ కూడా, వాటికి సంబంధించి మనకు సైజెస్ అన్నీ యూఎస్, అమెరికన్ సైజు, బ్రిటన్ సైజు. ఒక సగటు భారతీయుడికి పర్ఫెక్ట్ సైజుగా ఇప్పటివరకు లేవు.
అలా మన భారతీయులకి సంబంధించి మన శరీరాకృతిని సంబంధించి మొదటిసారి మన మంత్రిత్వ శాఖ మన ప్రభుత్వం మరియు భారతదేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ వారు భారత్ సైజ్ పేరిట కొత్త రకాన్ని లేదా కొత్త సైజులని ప్రారంభించబోతున్నారు. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. త్వరలో మన శరీరాలకు తగ్గట్టు ప్రామాణిక కొలతలు రూపకల్పన యుఎస్ యూకే సైజులకు చెల్లు. భారత్లో త్వరలోనే ఇండియా సైజులో దుస్తులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ విషయాన్ని నిన్నటి రోజున ఢిల్లీలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్లో దుస్తులు అన్నీ యుఎస్ లేదా యూకే సైజులోనే లభిస్తున్నాయి. అక్కడి ప్రజల శరీరాలను ప్రామాణికంగా తీసుకొని రూపొందించిన కొలతలు ఇవి. ఈ దుస్తులు భారతీయులు ధరించేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా సరిపోవు. పాశ్చాత్యుల శరీర కొలతలు భారతీయులతో పోలిస్తే కొంత భిన్నంగా ఉండడమే ఇందుకు కారణము. ఇండియా సైజ్ పేరిట రాబోతుందని చెప్పేసి కేంద్ర మంత్రి గిరిరాజ్ గారు టెక్స్టైల్ శాఖ మంత్రి చెప్పారు. సో టెక్స్టైల్ శాఖ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు రూపొందించిన విజన్ నెక్స్ట్ పోర్టల్ను నిన్నటి రోజున తను ప్రారంభిస్తూ ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ 45 నిమిషాల్లోనే డిఎన్ఏ టెస్ట్. ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో భాగంగా మనం ఇటువంటివి చూస్తున్నాం. సో ఇన్నోవేషన్ ఏంటి, ఏ శాస్త్రవేత్తలు అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ వీటిల్లో వచ్చే వర్ధమాన అంశాలు ఏవైతే ఉంటే వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అందుకోసం మీకు స్పెషల్గా నేను ఒక కోర్స్ని కూడా డిజైన్ చేశాను, ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్గా CA 360 కోర్స్ని మీకు ఇప్పటికే దాదాపు 1000 మంది అభ్యర్థులు క్లాసెస్ చూస్తున్నారు. కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు 20 సెగ్మెంట్స్గా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అలా కరెంట్ అఫైర్స్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో మీకు డీల్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా ఇతర కోర్సులు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల కోసం కాంబో కోర్సు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ కాంబో కోర్సుని ఇచ్చాను. అన్ని కోర్సులపైన కూడా మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. టీచర్స్ డే సందర్భంగా ఇంకొక స్పెషల్ కూపన్ కోడ్ని కూడా ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు తీసుకోవాలనుకున్న కోర్స్కి ఈ కూపన్ కోడ్ని అప్లై చేయండి. మీకు ప్రైస్ ఆల్రెడీ ఆఫర్ ప్రైస్లో ఉంది, దానిపైన మరింత ఆఫర్ ఎక్స్క్లూజివ్గా టీచర్స్ డే సందర్భంగా సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇవ్వడం జరిగింది. సో ఈ కూపన్ కోడ్ మీకు రేపటితో మీకు మ్యాక్సిమం వ్యాలిడిటీ అయిపోతుంది. ఓకేనా? సో 45 నిమిషాల్లోనే డిఎన్ఏ టెస్ట్. లైంగిక దాడి కేసుల విచారణలో కీలకమైన డిఎన్ఏ పరీక్షను కేవలం 45 నిమిషాల్లోనే జరిపే కొత్త ఫోరెన్సిక్ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధునాతన ల్యాబ్ సదుపాయం అవసరం లేకుండానే డిఎన్ఏ పరీక్షను చేయవచ్చని పరిశోధక బృందంలో ఒకరైన శాస్త్రవేత్త చెప్పారు. గుర్తుంచుకోండి. ఓకేనా? లైంగిక దాడి జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు నేరం రుజువు చేసే డిఎన్ఏ పరీక్ష కీలకమైన అంశంగా ఉంటుంది. ఇందుకోసం బాధితుల నుంచి డిఎన్ఏ నమూనా సేకరించి ల్యాబ్కు పంపిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, 45 నిమిషాల్లోనే డిఎన్ఏ టెస్ట్ చేసే అంశాన్ని ఫోరెన్సిక్ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వివరాలు ఎక్కడ ప్రచురితమైనవి అని చెప్పేసి కూడా అడగవచ్చు. అడ్వాన్స్డ్ సైన్స్ జర్నల్ రీసెంట్గా ప్రచురితమైనవి. అండ్ కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష మనందరికీ తెలుసు జూలై ఫస్ట్ అనగానే 2017 సంవత్సరంలో మనకు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా GST అమల్లోకి వచ్చింది. ఇక 2024 జూలై 1 నుండి మనకు కొత్త క్రిమినల్ లాస్ అనేవి అమల్లోకి వచ్చినాయి. కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చినాయి. 3 చట్టాలు BNS, BNSS అండ్ భారతీయ సాక్ష్య అధినియము. సో ఏమేమి చట్టాలు వచ్చినాయి? భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, 3 చట్టాలు వచ్చినాయి కదా. ఈ చట్టాల ఆధారంగా కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష అనేది రీసెంట్గా అమలు చేయడం జరుగుతుందంట. ఘటన జరిగిన 48 రోజుల్లోనే ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఏ కోర్టు చూడాలి. భారతీయ నేర చట్టాల్లో ఇటీవల నూతన అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి బీహార్లో ఇద్దరికీ న్యాయస్థానం శిక్షను విధించడం జరిగింది. గుర్తుంచుకోండి, బీహార్లోని షరన్ జిల్లాలో జరిగిన ఘటన తర్వాత జరిగిన పరిస్థితి. సో బీహార్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ వాయు కాలుష్యంతో పురుషుల్లో వ్యంధ్యత్వం. సో ఇక్కడ
వాయు కాలుష్యం రకరకాల ప్రభావాలను చూపిస్తుంది. అందులో ఒకటి పురుషులకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా వ్యంధ్యత్వం కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి ఇటీవల సైంటిఫిక్గా ఒక రీసెర్చ్ స్టడీ. సో దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం బారిన పడిన పురుషుల్లో సంతానలేమి వేధిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. 5,26,056 మంది పురుషులపై డెన్మార్క్లోని నాడు యూనివర్సిటీ ఈ అధ్యయనం చేపట్టింది. గుర్తుంచుకోండి. అత్యంత విలాస గృహ విక్రయాల్లో హైదరాబాద్కు 2వ స్థానం అంట. రీసెంట్గా ఏ సంస్థ చేసిందంటే ఒక ప్రముఖ సంస్థ ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడానికి. ఆ సంస్థ పేరు ఏంటంటే కన్సల్టెంట్ అనరాక్ అనే సంస్థ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ 2వ స్థానము, ఫస్ట్ పొజిషన్లో ముంబై, థర్డ్ గురుగ్రామ్, ఫోర్త్ బెంగళూరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 40 కోట్ల కంటే విలువ కలిగిన అత్యంత విలాస గృహాలు కలిగిన ఈ ఏడాది జనవరి ఆగస్టులో 25 విక్రమయ్యాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తెలిపింది. సో అత్యంత విలాసవంతమైన గృహ విక్రయాల్లో హైదరాబాదు 2nd పొజిషన్లో ఉందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ 2036 నాటికి ట్రిలియన్ జిఎస్డిపి ఎకానమీగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతోందని చెప్పేసి ప్రపంచ వాణిజ్య కేంద్రం రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేర్కొంది. ప్రస్తుతం జిఎస్డిపి $176 బిలియన్ ఉందని, వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని వెల్లడించింది. దేశ జీడిపిలో ప్రస్తుతం తెలంగాణ వాటా 4.9% ఉండగా అది 2032 నాటికి 7.73%, 2036 నాటికి 9.3% చేరుకుంటుందని వివరించడం జరిగింది ప్రపంచ వాణిజ్య కేంద్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ వారి గణాంకాలు. సో ఇటువంటి గణాంకాలు మీకు ముఖ్యంగా స్టేట్ రిలేటెడ్ ఎకానమీ చదివేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. సో ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఎకానమీలో ఇటువంటి పాయింట్స్ మీరు జోడించుకోవాలి. ఈ రిపోర్ట్ మొత్తం కూడా చదవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. అండ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ అంట. సో ఇది ఎవరిచ్చారు? తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు $1 ట్రిలియన్ ఎకానమీ నివేదికలో ఆసక్తికర విషయాలనేవి రీసెంట్గా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. చురుకైన ఆర్థిక అభివృద్ధితో పాటు సాంస్కృతిక భిన్నత్వం, పటిష్టమైన ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ అండ్ ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాలు దూసిపోతుంది. దీనికి తోడు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ ఇటువంటి ప్రాజెక్టులు అవుతున్నాయి. సో దీనికి సంబంధించి రీసెంట్గా తెలంగాణకు సంబంధించి కొన్ని నివేదికలు అనేవి రావడం జరిగినాయి. అందులో భాగంగా నివేదిక ముఖ్యాంశాలు 2024 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి దాదాపు $176 బిలియన్ ఉండబోతోందంట. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇందాక మీకు ఏదైతే ఉంటుందో ప్రపంచ వాణిజ్య కేంద్రం అని, దానికి కొనసాగింపుగానే ఈ అంశాలు. ఎందుకంటే అందులో కొంత టాపిక్ కవర్ అయిపోయింది, ఇందులో కొంత టాపిక్ కవర్ అయిపోయింది. సో లింక్ చేస్తూ మీరు చూడండి. ఓకేనా. అండ్ 21 ఒప్పందాలు. సో నిన్నటి రోజున సెప్టెంబర్ 5th and 6th 2 రోజుల పాటు తెలంగాణలో జరుగుతున్న ఒక ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, అందులోని ఒప్పందాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఏఐ సదస్సు, ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది కృత్రిమ మేధస్సు. అందులో 21 ఒప్పందాలు కుదిరాయి. ఏఐ ఆధారిత తెలంగాణ కోసం, ఏఐ ఫర్ ఫ్యూచర్ కోసం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పలు విద్యా సంస్థలు, బడా సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశంలోనే తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన వివిధ అంశాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా 7 రంగాల్లో ఎంఓయూలపై సంతకాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, థర్డ్ స్కిల్లింగ్, నెక్స్ట్ స్టార్టప్ ఇన్నోవేషన్, నెక్స్ట్ జనరేటివ్ ఏఐ, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, నెక్స్ట్ డేటా అనోటేషన్ రంగాలు కీలక ఒప్పందాలు అనేవి జరిగినాయి. గుర్తుంచుకోండి. ఈ సదస్సు గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది నవంబర్, డిసెంబర్లో. సో వాటిలో దీనికి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈరోజు జరిగే అంశాలు కూడా మనం జోడించుకొని అవసరమైతే స్పెషల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ గారు రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ దేశ నూతన ప్రధానిగా ఐరోపా యూనియన్ తరపున బ్రెగ్జిట్ సంధానకర్త గతంలో వ్యవహరించిన మిషెల్ బార్నియర్ను ఎంపిక చేశారు. గుర్తుంచుకోండి. ఇటీవల ఏ దేశ ప్రధానిగా మిషెల్ బార్నియర్, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోని తొలి న్యూక్లియర్ క్లాక్ అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు.
శాంతి చర్చలకు పుటిన్ పచ్చ జెండా అని చెప్పేసి. అండ్ ఇక ఇండియా సైజులో దుస్తులు ఎవరెవరు? సో భారతదేశంలో టెక్స్టైల్ శాఖ వారు, మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు ఇండియా సైజ్ పేరిట 45 నిమిషాల్లోనే డిఎన్ఏ టెస్ట్ అని చెప్పేసి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల గతన. అండ్ నెక్స్ట్ కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష బీహార్కి సంబంధించి. అండ్ వాయు కాలుష్యంతో పురుషుల్లో వ్యంధ్యత్వం. నెక్స్ట్ హైదరాబాద్కు 2వ స్థానం అత్యంత విలాస గృహాల విషయంలో. అండ్ 2036 నాటికి ట్రిలియన్ జిఎస్టీవీగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ప్రపంచ వాణిజ్య కేంద్రం నివేదిక. అండ్ కంటిన్యూయేషన్. నెక్స్ట్ 21 ఒప్పందాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నిన్న ఈరోజు జరుగుతున్న సమావేశంలో జరిగిన కీలక ఒప్పందాలు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.